వెల్కమ్ టు మాస్ టీవీ. కూటమి ప్రభుత్వంలో 1వ తేదీన తెల్లవారుజాము నుంచి పింఛన్దారులకు పింఛన్లు పంపిణీ చేయడం జరిగిందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పేర్కొన్నారు. కాకినాడ జగన్నాథపురం మేళా రోడ్డు రజకాల క్వార్టర్స్ వద్ద సెల్వి ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పెన్షన్లు అందజేశారు. మంగళవారం ఉదయం 7 గంటలకు ఎమ్మెల్యే కొండబాబుతో కలిసి జిల్లా అధికారుల సమక్షంలో లబ్ధిదారుల ఇంటికెళ్లి పెన్షన్లు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎక్కడా ఎలాంటి అలసత్వానికి తావు లేకుండా పారదర్శకంగా పంపిణీ చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో శేషగిరి, షేక్ ఇమాం సాహెబ్, అన్వర్, పూర్ణ, గుత్తుల రమణ, చంద్రారావు, దుర్గాప్రసాద్, ఎస్కే కసుమూర్ తదితరులు పాల్గొన్నారు. ఎలా చూడమ్మా మామ సార్ సార్ ఒకసారి రైట్ సార్ ఓకే సార్ రావణ గారు మీ ఫోటో ఉంటుంది పక్కనే. మా ఎలా చూడమ్మా ఒకసారి సార్ ఎమ్మెల్యే గారు. ఈరోజు 1వ తారీఖు వికలాంగులకి పెన్షన్ ఇవ్వలేదు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం వచ్చి 4వ నెల 1వ తారీఖు ఖచ్చితంగా ఇస్తున్నాం. మొన్న అయితే 1వ తారీఖు ఆదివారం వచ్చిందండి. ఆదివారం వస్తే గతంలో సెలవు అని చెప్పి ఇచ్చేవారు కాదు. ఇప్పుడు అలా కాకుండా అది ఒక రోజు ముందే తెలుసుకుని ఒక రోజు ముందే పెన్షన్ ఇచ్చేయడం జరిగింది. ముందు సెలవు అని చెప్పి కాదు, ముందు రోజు ఇచ్చారు. అదే కాకుండా ఈరోజు ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. వృద్ధులు కానీ వికలాంగులు కానీ చాలా సంతోషంగా ఉన్నారు. ఎందుకు సంతోషంగా ఉన్నారంటే అన్నమాట ప్రకారంగా 4,000 అన్నారు, 4,000 ఇస్తున్నారండి. వికలాంగులకు 6,000 అన్నారు, 6,000 ఇస్తున్నారండి. ప్రభుత్వం 3,000 అని చెప్పి 3,000 ఒకేసారి ఇవ్వకుండా 250 అలా కాకుండా అన్నమాట ప్రకారం ఇచ్చారని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఆనందాలు పెన్షన్లే కాదు, ఈ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారంగా అన్ని పనులు చేసుకుంటూ వస్తుంది అంచెలంచెలుగా. మొన్ననే మీకు అందరూ తెలుసు, ఉచిత ఇసుక కూడా ఈరోజు ఇవ్వడం జరుగుతుంది. ఉచిత ఇసుకే కాదు, రేపు దీపావళికి ఏదైతే గ్యాస్ సిలిండర్ ఇస్తానో అవి ఇవ్వడం జరుగుతుంది. మెగా డిఎస్సి కూడా ఈరోజు విడుదల చేయడం జరిగింది. అదేవిధంగా అన్ని కార్యక్రమాలు కూడా ఈరోజు ఏదైతే ఈ ప్రభుత్వం మాట ఇచ్చిందో, ఆర్థిక ఇబ్బందులు ఉన్నా, కష్టాలు ఉన్నా సరే ఈరోజు సమన్వయం చేసుకుని ఈరోజు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటుంది ఈ ప్రభుత్వాన్ని ద్వారా తెలియజేస్తుంది.